వేరే వాళ్ళతో మనల్ని మనం పోల్చుకొని పర్లేదు వాళ్ళకంటే కొంచెం బెటర్ గానే ఉన్నానులే అనుకుంటాం. కానీ నిజమైన క్రైస్తవుడు చదువులో గాని, తలాంతులో గాని, బిజినెస్ లో గాని, జాబ్ లో గాని, చేసి ఏ పని అయినా సరే టాప్ లో చేయాలి, ఉన్నతంగా ఉండాలి మన పని. చూడండి, అపోస్తుల కాలంలో ఉన్న సంఘాలని చూసి భూమిని తలకిందులు చేయువారు అన్నారంట. భూమిని తలకిందు, అసలు ఆ టైంలో చర్చిలు పెట్టుకోవడానికి మినిమం పర్మిషన్స్ లేవండి. అలాంటి టైంలో భూమిని తలకిందులు చేయువారు అని అన్నారంటే వారు ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నారు, ఎంత దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారో ఒకసారి గ్రహించండి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము 20వ వచనం, రాజు వీరి మధ్య విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గాలవారందరికంటేను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడింది. ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఇజ్రాయేలీల్ని, యూదుల్ని తన యొక్క బానిసత్వంలోకి తీసుకెళ్లేటప్పుడు కొంతమంది జ్ఞానుల్ని సపరేట్ చేసి వాళ్ళని ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటారు. అందులో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళ నలుగురితో మాట్లాడితే వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే వాళ్ళ దేశంలో ఉన్న జ్ఞానులు, శకునగాండ్రు, విద్యావంతులు వీళ్ళందరికంటే 10 రెట్ల జ్ఞానం ఎక్కువగా వాళ్ళలో కనబడ్డాయి అంట రాజు. ఈ రోజు మీరు చేసే జాబ్ లో మీరు చిన్న స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. మీరు చేసే జాబ్ లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మీ గురించి అక్కడ జాబ్ చేస్తున్న వారు, మీ మేనేజర్స్, మీ ఓనర్స్ ఇలాంటి టాలెంట్ నేను ఎక్కడా చూడలేదు అనే విధంగా మనం ఉండాలి. ఇట్స్ అవర్ రైట్, ఇట్స్ క్రిస్టియన్ రైట్. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి కూడా నువ్వు లోయెస్ట్ సిచ్యువేషన్ లో ఉంటున్నావంటే ఆ ప్రాబ్లం నీదే. ఈ రోజు మనము మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోగలిగితే ఆయనను విడిచిపెట్ట, ఆయనను అడిగి పొందుకుంటాం. మీకు జ్ఞానము కొదువైన ఎడల మీరు అడుగుడి, ఆయన ఎవరిని గద్దించకుండా అనుగ్రహించువాడని రాస్తున్నాడు. మరి అలాంటి అద్భుతమైన దేవుడిని కలిగి ఎందుకు మనం అప్పుల్లో బాధపడాలి? ఎందుకు ఇబ్బందుల చేత బంధించబడాలి? రోషం తెచ్చుకొని నా దేవునికి మహిమ కలిగించే విధంగా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ధైర్యం తెచ్చుకుని చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే నమ్మకంగా చేయండి. దేవుడు 10 రెట్ల ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. రాజులు ఆశ్చర్యపోయే విధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఇటువంటి జ్ఞానము దేవుడు మీకును మీ పిల్లలకి అనుగ్రహించును గాక. ఆమేన్.